ఆయుష్ కార్ట్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జోనాభిరామ్. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అని రకరకాల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే సమాజంలో వస్తున్న మార్పులను బట్టి ఈ వ్యాధి అనేది వస్తుంటుందని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఈ వ్యాధికి సరైన చికిత్స ఇప్పటికీ ఎవరు ఇవ్వలేని పరిస్థితి. అయితే ఆయుష్ కార్ట్ సంస్థ ఒక చక్కటి పరిష్కారాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. దాని పేరే హ్యాపీ జాయింట్స్ ఆర్థరైటిస్ కిట్. ఈ హ్యాపీ జాయింట్స్ ఆర్థరైటిస్ కిట్ ఏ విధంగా పనిచేస్తుంది, దానికంటే ముందు అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఏ వయసు ఉన్న వాళ్ళకు వస్తుంది, అసలు దీనికి పరిష్కార మార్గం ఏంటి, దీని మీద మాట్లాడటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, అలాగనే లైఫ్ స్టైల్ కన్సల్టెంట్ డాక్టర్ సత్యదీప గారు. వారిని మనం స్వాగతం పలుకుదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి, ఏ వయసు ఉన్న వాళ్ళకు వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది అదంతా? మోకాళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నాం మనం. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా కూర్చోలేకపోతున్నారు, లేదంటే కూర్చొని ఎక్కువసేపు కూర్చుంటే లేచి ఫ్రీగా నడవలేకపోతున్నారు, స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు, లేదంటే కింద కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఇండియన్ టాయిలెట్స్ వాడలేని పరిస్థితి. సో ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో మోకాళ్ళలో నొప్పి రావడం, మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవ్వడం, ఇదంతా మన ఆర్థరైటిస్ కింద వస్తుందన్నమాట. ఆఫ్కోర్స్ దాంట్లో సైంటిఫికలీ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. సో జనరల్గా చూసేది ఎక్కువ మందిలో ఆస్టియో ఆర్థరైటిసే ఉంటుంది, అంటే మోకాళ్ళలో నొప్పి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ప్రస్తుతం మీ ఆయుష్ కార్ట్లో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? ఆయుష్ కార్ట్ అంటే ఇప్పుడున్న ఈ హ్యాపీ జాయింట్ ఆర్థరైటిస్ కిట్ ఏదైతే ఉందో దీంట్లో బేసికలీ ఔషధి చికిత్స మనం చూస్తున్నాం అనమాట. సో పంచకర్మ ఈజ్ ఆల్సో సూటబుల్ ట్రీట్మెంట్. కానీ ప్రతిసారి పంచకర్మ కోసం వేరే సెంటర్స్కి వెళ్ళడము, ఎక్కువ రోజు లీవ్ తీసుకోవడము, లేదంటే చాలా డబ్బులు స్పెండ్ చేయడం, ఇవన్నీ కొంతమంది చేయలేని పరిస్థితి. సో అటువంటప్పుడు మన దగ్గర ఉన్న ఈ హ్యాపీ జాయింట్ కిట్ ఏదైతే ఉందో దీంట్లో రకరకాల ఔషధులు ప్లస్ ఆయిల్, ఒక పొట్టలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది టాబ్లెట్ హ్యాపీ జాయింట్స్. దీంట్లో కొన్ని దివ్య ఔషధులు ఉన్నాయి, లైక్ రాస్నా, షల్లకి, తర్వాత మన నిరుగుండి. ఇవి తొందరగా నొప్పి తగ్గిస్తుంది. రోజు వేసుకునేటప్పుడు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక టాబ్లెట్ గోరువెచ్చటి నీళ్ళతో తీసుకోమని చెప్తామన్నమాట. దీంతో నొప్పి తొందరగా తగ్గుతుంది. సో అలాగే ఇదైతే మన సంధి రక్ష ప్లస్ అంటాము ఈ టాబ్లెట్స్ని. దీంట్లో మనం అశ్వగంధ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది కూడా క్షీరపాక సిద్ధితో తయారు చేసిన అశ్వగంధ ముఖ్యంగా వాడతాము. దాంతోపాటు ఆభాగుగ్గులు, లాక్ష ఇలాంటి సుపీరియర్ డ్రగ్స్. అంటే బేసికలీ నొప్పి తగ్గడం ఒకటే కాకుండా జాయింట్ని కూడా మనం స్ట్రాంగ్ చేయాలి. అంటే నొప్పి తగ్గిపోయింది కదా అని చెప్పేసి మనం మళ్ళీ అవే కారణాలు కంటిన్యూ చేస్తే కుదరదు. సో జాయింట్ కూడా స్ట్రాంగ్ అవ్వాలి, రిపేర్ అవ్వాలి. దానికోసం ఈ సంధి రక్ష కిట్ అనమాట ఈ టాబ్లెట్. అలాగే మనకి ఆయిల్ ఏదైతే ఉందో హ్యాపీ జాయింట్ ఆయిల్, బేసికలీ మనకు తెలిసింది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే జనరల్ ఆర్థరైటిస్లో మోకాల్లో గుజ్జు తగ్గిపోతుంది. అప్పుడు ఒక బోన్ ఇంకో బోన్ పైన రాసుకుపోతుంటే ప్రతిసారి నొప్పి రావడం, స్టెప్స్ క్లైమ్ చేయలేకపోవడము, కింద కూర్చోలేకపోవడం, ఇలాంటి అంటే చాలా సివియర్ పెయిన్ రావడం. సో అటువంటప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఆయిల్ కొంచెం చేతి మీద తీసుకొని మెల్లిగా మన మోకాళ్ళ మీద మర్దన చేసిన తర్వాత ఈ స్పెషల్ పొట్టలి ఒకటి ఉందండి. ఇది మన కేరళీయ పద్ధతితో తయారు చేసిన పొట్టలి అనమాట. దీన్ని రాస్నాది పొట్టలి అంటాము. సో ఈ పొట్టలితో దీన్ని మీరు పెనం మీద వేడి చేసి మన స్కిన్ పైన ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మనకు భరించినంత టెంపరేచర్ వచ్చిన తర్వాత మోకాల పైన ఈ ఆయిల్ రాసిన తర్వాత అప్పుడు దీన్ని మెల్లిగా కాపుకోవాలి. దీంతో ఏమవుతుంది అంటే ఆయిల్ నీట్గా అబ్జార్బ్ అయిపోతుంది, జాయింట్లో ఉన్న స్టిఫ్నెస్ తగ్గిపోతుంది. సో మనకి ఇమీడియట్గా తాత్కాలికంగా అంటే ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్ లోపు మీరు పెయిన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు పెనం వేడి చేసి పెనం మీద ఒక 2 minutes అది వేడయ్యేంత వరకు దాని తర్వాత ఆయిల్ అప్లై చేసిన తర్వాత
మన అంటే మోకాళ్ళ pain ఎక్కడ పైన ఉందో, అది కాపుకోవాలన్నమాట. కాపుకోవాలి. ఓకే. ఇంతకు ముందు ఉప్పుతో కాపుకునే వాళ్ళు, అవును. కానీ ఇదేంటంటే దీంట్లో స్పెషల్ ఔషధి ఉంది, రాసినది చూడడం, ఇంకా వేరే అంటే పెయిన్ తొందరగా తగ్గియడానికి దీన్ని తయారు చేస్తున్నాం అనమాట. సో క్లాసికల్ పంచకర్మ ఏదైతే మనం సెంటర్కి వెళ్ళి చేయలేము, అలాంటి కండిషన్లో ఈ కిట్ ద్వారా మేము మీకు ఇంటికే అందిస్తున్నాం. ఓకే. అంటే ఈ ఆయుర్వేద చికిత్స పద్ధతులు ఎలాంటి పద్ధతులు ఉన్నాయి? బేసికలీ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అనేది నేను ఇంతకుముందు చెప్పలేదు మీకు. సో దీంట్లో 2 కారణాలు ఉన్నాయన్నమాట. అంటే వయసు రీత్యా వచ్చేది, అంటే ధాతు క్షయజన్య, ఇది ఒక కారణం. అంటే ఎప్పుడైతే ఏజ్ పెరుగుతుంది, బాడీలో టిష్యూస్ అన్ని డీజనరేట్ అవుతుంటాయి, దానివల్ల వచ్చే జాయింట్ ప్రాబ్లమ్స్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే మార్గావరోధజన్య, అంటే మనం రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బరువు పెరగడం. సో ఇది ఒక కారణం అనమాట. ఈ బరువు పెరగడం వల్ల చిన్న ఏజ్లోనే మనకి మోకాల పైన ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది. సో జాయింట్ తొందరగా ఏమంటారు వేర్ అండ్ టేర్ అవుతుందన్నమాట, తొందరగా అరిగిపోతాయి. సో అలాంటి కండిషన్లో కొంచెం ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందన్నమాట. సో ఈ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. సో పంచకర్మ పద్ధతులు ఉన్నాయి, ఔషధి చికిత్స ఉంది, అలా రకరకాలుగా మనం ట్రీట్ చేయొచ్చు. అంటే ఈ ఆయుర్వేద చికిత్స అనేది అంటే ఎవరికి చేయవచ్చు? అంటే ముసలివారు ఉంటారు, అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళకే చేయవచ్చా, లేకుంటే ఈ దాదాపు ఒక 20-25 ఇయర్స్ ఏజ్ ఉన్న యవ్వనస్తులు కూడా వస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ మెడిసిన్స్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా వాడొచ్చండి. ఇప్పుడు ఈ మన ఆర్థరైటిస్ కిట్, హ్యాపీ జాయింట్ ఆర్థరైటిస్ కిట్ ఏదైతే ఉందో అది జనరల్గా జాయింట్లో వచ్చే పెయిన్ తొందరగా తగ్గిస్తుంది, ప్లస్ మన జాయింట్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫస్ట్ నొప్పిని తగ్గించాలి, నొప్పిని తగ్గించిన తర్వాత ఆ ఏరియాకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, అంటే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. సో దానివల్ల ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో యంగ్ ఏజ్లో వచ్చిన నొప్పులకి కూడా బాగా వాడచ్చు, ప్లస్ ఏజ్ ఓల్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి వాళ్ళలో కూడా మనం ఈ మెడిసిన్స్ వాడచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అనేకమైన కిట్స్ ఉన్నాయి కదా, సో ఆ కిట్స్కు అంటే మిగతా మెడిసిన్స్కు మీరు అందిస్తున్న ఆయుష్కార్ట్ హ్యాపీ జాయింట్ ఆర్థరైటిస్ కిట్కి ప్రత్యేకత ఏంటి, తేడా ఏంటి, అలాగనే మీ యొక్క ప్రోడక్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? బేసికలీ ఒక 30-40 ఏండ్ల రీసెర్చ్ తర్వాత కిట్ అంటే తయారైంది అనమాట. అంటే చాలామంది డాక్టర్స్, మా స్పెషల్ డాక్టర్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 30-40 ఇయర్స్ క్లినికల్ ఎక్స్పీరియన్స్లో వాడిన మెడిసిన్స్, దాని తర్వాత దాంట్లో వచ్చిన మంచి రిజల్ట్స్ని చూసుకొని ఈ కాంబినేషన్, ఈ ప్రత్యేకమైన మెడిసిన్ తయారు చేశారు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే యూజువలీ మనం మార్కెట్లో చూసేది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, ఫస్ట్ మనం రిలీఫ్ ఇవ్వాల్సింది ఏంటంటే ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్, అంటే తొందరగా నొప్పి తగ్గిపోవాలి, అయిపోయింది, ఇంకా దాని తర్వాత మనం మర్చిపోతాం. కానీ ఈ కిట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక హోలిస్టిక్ కిట్. బేసికలీ ఫస్ట్ నొప్పి తగ్గిస్తుంది, ప్లస్ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు మన ఈ సంధి రక్ష టాబ్లెట్ ఏవైతే ఉన్నాయో నొప్పిని తగ్గించిన తర్వాత ఫర్దర్ డీజనరేషన్ అవ్వకుండా, అంటే మన మోకాలకి బలం ఇవ్వడానికి దీంట్లో మన మెడిసిన్స్ వేసాము. దీంట్లో మనకి కుకుటాండ త్వక్క భస్మం కూడా ఉంది, అంటే జనరల్ స్ట్రెంగ్త్ రావడానికి, బేసికలీ బోన్ స్ట్రెంగ్త్ పెరగడానికి. జరిగేది ఏంటంటే బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి దీంట్లో, సో ఆ స్ట్రెంగ్త్ పెరగడానికి దీంట్లో మెడిసిన్స్ ఉన్నాయి. ప్లస్ మనం ఇప్పుడు ఆయిల్ కూడా పెడుతున్నాము, దీంతో గుజ్జు పెరుగుతుంది, వాతం తగ్గుతుంది, జాయింట్లో ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ అవుతాయి. ప్లస్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఎస్పెషల్లీ ఈ కిడి, యూజువల్లీ ఇప్పుడు ఇది పంచకర్మలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అనమాట. ఎవరైతే పంచకర్మ కోసం సెంటర్కి వెళ్ళలేని పరిస్థితి, అటువంటి వాళ్ళు ఈ కిట్తో మనం ఇంట్లోనే ఈ థెరపీ చేసుకోవచ్చు. అంటే ఈ కిట్ వల్ల అంటే ఆయుర్వేదిక్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, ఇంగ్లీష్ మందుల్లాగా. సో దీంట్లో ఉండదంటారా? మనం చేసిన కిట్ ఏదైతే నేను ఇప్పుడే చెప్పాను కదా, 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అంటే ఈ రీసెర్చ్ తర్వాత తయారు చేసిన కిట్ అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ కంటే నేనేమంటానంటే సైడ్ బెనిఫిట్స్, రాదర్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంది. మనం ఈ కిట్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు, మీరు హ్యాపీగా ఈ కిట్ని మీరు వాడచ్చు. ఎందుకంటే టోటల్ రీసెర్చ్ తర్వాత ఎక్స్ట్రీమ్ హైజీన్ కండిషన్లో విత్ టోటల్ పర్మిషన్స్తో తయారు చేసిన కిట్ అనమాట. సో సేఫ్గా మీరు వాడుకోవచ్చు. అంటే మేడం ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నప్పుడు కానీ లేదా ఇంకేదైనా మందులు వాడుతున్నప్పుడు సో అండ్ సో ఫుడ్ తీసుకోవాలి, సో అండ్ సో ఫుడ్ తీసుకోకూడదని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ హ్యాపీ జాయింట్ ఆర్థరైటిస్ కిట్ ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు ఏదైనా పథ్యం అనేది ఉంటుందా?
సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్లీ రోగాలు వచ్చేవి అంటే ఆయుర్వేదంలో పథ్యాపథ్యాలకి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. పథ్యం అంటే ఏంటి, అపథ్యం అంటే ఏంటి, దీనిపైన డీటెయిల్గా మనం వెళ్ళాలి. ఏంటంటే రోగం ఎందుకు వచ్చింది, దాని మూల కారణం ఏంటి, ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. బేసికలీ సరే వయసురీత్యా వచ్చినా కూడా అది వస్తుంది, దాన్ని మనం ఫర్దర్గా అరెస్ట్ చేయాలి. ప్లస్ ఇప్పుడు ఈ ఒబేసిటీ ఒక కారణము, మనం తీసుకునే ఆహారం వల్ల ఆయుర్వేదంలో వాతం, పిత్తం, కఫం అని 3 దోషాలు ఉన్నాయి. సో ఈ ఆర్థరైటిస్ ఎప్పుడైతే వస్తుందో ఈ వాత ప్రకోపం వల్ల ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ వాతాన్ని తగ్గించాలి, ఇది పెరగకుండా ఉండాలి అంటే కొన్ని ఆహారాలు మనం తీసుకోకూడదు, కొన్ని తీసుకోవాలి. దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ వాత ప్రకోపమైన ఆహారాలు ఏంటంటే జంక్ ఫుడ్స్ తీసుకోవడము, తర్వాత ఈ మన మైదా వస్తువులు తీసుకోవడం, శనగపిండి, శనగపప్పు పదార్థాలు ఎక్కువ లిమిట్ కంటే ఎక్కువ తీసుకోవడం, డైజెషన్ మీద ఇంపార్టెన్స్ పెట్టకపోవడము, రాత్రి జాగరణలు చేయడము, వెహికల్స్ ఓపెన్ అంటే ఎక్కువ బైక్ జర్నీస్ చేయడము, ఎక్కువ జాగ్రత్త పడకపోవడము, రెగ్యులర్గా ఆయిలింగ్ అంటే బాడీకి అభ్యంగం మసాజ్ చేసుకోకపోవడము, ఇవన్నీ కారణాలు ఉన్నాయన్నమాట. సో పథ్యాపథ్యానికి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. సో కిట్ వాడినా కూడా మీరు ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. సో ఈ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. జాయింట్ బాడీ స్ట్రాంగ్ అవ్వడానికి మూమెంట్స్ అనేవి చాలా ముఖ్యం. సో ఈ వాతాన్ని కంట్రోల్గా పెట్టుకోవాలి, వేరే దోషాలు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే యోగాసనాలు చేయడము, రెగ్యులర్గా మెడిటేషన్ చేయడము, ప్రాణాయామం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కిట్తో పాటు. మీ కిట్కి సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నారు? మెడిసిన్ ఏదైతే తయారై ఉందో నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఫుల్ రీసెర్చ్ తర్వాతనే ఈ మెడిసిన్ తయారైంది అనమాట. అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము. సో దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు, ఎక్స్ట్రీమ్లీ సేఫ్ టు యూస్. మీరు చెప్పండి, ఇప్పుడు మీ ప్రోడక్ట్లో దీంతో ఒక ప్రత్యేకత ఏంటి? మీ ప్రోడక్ట్ని కంపల్సరీ మీరు వాడమని చెప్పేసి అంటున్నారు కదా, అంత గొప్ప విశ్వాసం ఎందుకు? నొప్పి తగ్గేయడం ఒకటే కాకుండా జాయింట్స్కి బలం ఇస్తుంది అనమాట. ఇట్ విల్ ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ జాయింట్స్. సో ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా, ఉన్న డ్యామేజ్ని మనమైతే టోటల్గా క్యూర్ చేయలేము, కానీ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఈ మోకాళ్ళకి చుట్టూ ఉన్న కండరాలు అంటే లిగమెంట్స్, జాయింట్స్, దాంట్లో ఉన్న గుజ్జు, ఇది ఇంప్రూవ్ అవ్వడానికి మనకి ఇట్ సపోర్ట్ చేస్తుంది. సో టోటల్గా హోలిస్టిక్గా నాట్ ఓన్లీ పెయిన్ రిలీఫ్ అంటే పెయిన్ ఒక్కటే తక్కువ చేయకుండా జాయింట్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. సో ఫర్దర్ మీరు ఇప్పుడు వరకు ఉన్న లైఫ్ స్టైల్ కాకుండా ఇంకా ఫర్దర్గా కొంచెం ఈజీగా మూవ్ చేయగలుగుతారు, ఈజీగా మూవ్ అవ్వగలుగుతారు, హ్యాపీగా బయట తిరగలుగుతారు, ఇంత ఇబ్బంది పడరు అనమాట. సో అదే మా కిట్ స్పెషాలిటీ. ఓవరాల్గా టోటల్గా పెయిన్ రిలీఫ్ చేస్తూ మీకు స్ట్రెంగ్త్ ఇస్తాం, జాయింట్స్కి స్ట్రెంగ్త్ ఇస్తాం. సో చాలా చక్కగా వివరించారండి. సో మొత్తానికైతే ఈ హ్యాపీ జాయింట్స్ ఆర్థరైటిస్ కిట్ ద్వారా తప్పనిసరిగా ఎవరైతే మా ప్రేక్షకులు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక హోప్ అనేది ఏర్పడింది ఈ ప్రోగ్రాం ద్వారా. సో తప్పనిసరిగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా ఈ జాయింట్ పెయిన్స్కి సంబంధించి, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఏదైనా బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క ప్రోడక్ట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. మొత్తానికైతే మేడం గారు చెప్తున్నట్టుగా మరి తప్పనిసరిగా జీవన విధానంలో వస్తున్న మార్పును బట్టి ఈ అన్ని వ్యాధులు మనకు వస్తున్నాయి కాబట్టి వాటి నుంచి జాగ్రత్త పడాలి. దాంతోపాటు మెడిటేషను, ప్రాణాయామం లాంటివి కానీ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఫుడ్లో హ్యాబిట్ కూడా మార్చుకోవాలి. మొత్తానికైతే జాయింట్ పెయిన్కి సంబంధించి ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఇక ఎందుకు ఆలస్యం చేస్తారు? ఎవరికైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో ఇమ్మీడియట్లీ మీరు స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి మీ యొక్క కిట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే అసలు ఇది ఎందుకు వస్తుంది, దీని కారణం ఏంటి అసలు? సో ముఖ్యంగా మన వ్యాధి నిరోధక శక్తి తగ్గడం మూలాన ఒకటి, కొంతమందిలో హెరిడిటరీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే, లేదా మెయిన్ ఇప్పుడు ఇవాళ రేపు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది చాలామందిలో మన ఆహార అలవాట్లు, మన లివింగ్ అంటే మనం జీవన విధానంలో మార్పులు, అంటే ఇంతకుముందు మనం ఫాలో అవుతున్నది ఇప్పుడు దానికి మనం అబ్జర్వ్ చేస్తే డే టైం అందరూ నైట్ షిఫ్ట్లు వర్క్ చేస్తున్నారు, చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో వర్క్ చేస్తున్నారు. సో మానసికమైన ప్రశాంతత లేదు, ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఒకసారి కొంతమందిలో సడన్గా ఏదైనా లాస్ కానీ ఏదైనా భయము, బాధ, వీటికి గురైన వాళ్ళల్లో కూడా కొంతమందిలో మనం ఇది చూస్తూ ఉన్నాం.
సో అదేవిధంగా ఆహారపు అలవాట్లు మనం అంటే న్యాచురల్ ఫుడ్ తినట్లేదు, ఎక్కువ జంక్ తింటున్నాం, స్పైసీ ఫుడ్ తింటున్నాం, మైదా రిలేటెడ్ ఫుడ్ తింటున్నాం. అంటే విరుద్ధ ఆహారాలని కొన్ని ఆయుర్వేదంలో చెప్పారు. అవి ఏంటంటే అవి కలిపి తీసుకుంటే, కొన్ని ఆహార వస్తువుల్ని కలిపి తీసుకుంటే అవి విషతుల్యమవుతాయి శరీరంలో వెళ్ళిన తర్వాత. సో అలాంటి వాటిలో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఫిష్ ఒకటి, నాన్ వెజ్ ఆర్ ఫిష్, మెయిన్ ఫిష్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఇవి తిన్నప్పుడు మనం పాలకు సంబంధించిన పదార్థాలు, పెరుగు, చీజ్ ఇలాంటివి తినకూడదు. మనం ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తే తినే రకాల ఫుడ్స్లో ఒక పిజ్జా తింటాం, ఒక చికెన్ వెరైటీ ఏదో తింటాం, ఇంకేదో తింటాం. సో అందులో మైదా ఉంటుంది, చికెన్లో మనం పెరుగు వేసి వండుతారు. సో మనం ఏం తింటున్నాం అనేది ఒక కాన్షియస్ లేకుండా అయిపోయింది. సో ఇవన్నీ కూడా బాడీలో వెళ్ళి విష పదార్థాలు, టాక్సిన్స్ లాగా అయ్యి అవి చర్మ రోగాల్ని కలిగించే వాటిల్లో ముఖ్యమైన రీజన్ ఇది అని చెప్తారు ఆయుర్వేదంలో. అంటే చేప తిన్నప్పుడు పాలకు సంబంధించిన పదార్థాలు ఏం తినకూడదండి. ఓకే. సో ఇది కూడా తెలియకపోవడం వల్ల కూడా చాలా అంటే ఈ అజాగ్రత్త వలన కూడా ఇలాంటి ప్రమాదం వచ్చే అవకాశం. ఈరోజు చాలా డిషెస్లో మనం చూసుకుంటే చికెన్లో పెరుగేసి వండమని చెప్తూ ఉంటారు. సో ఇవి రెండు విరుద్ధ ఆహారాలు. మనం అవి రెండు ఎప్పుడు కలిపే తినకూడదు, పెరుగు కలిపి వండడం ఇటువంటివన్నీ కూడా విరుద్ధ ఆహారాలు అన్నమాట. సో విహారాలు అంటే మనం తీసుకుంటే రీజన్స్లో మనం కోల్డ్ క్లైమేట్లో ఉండే వాళ్ళలో కూడా ఎక్కువ ఈ స్కిన్ డ్రైనెస్ నుంచి సోరియాసిస్ ఎక్కువ కనపడుతుంది. సో మనం కొద్దిసేపు ఎండలో కూర్చోవటం ఇవన్నీ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అలవాట్లు మనం చేసుకుంటే మంచిది. అంటే ఇంకొకటి మేడం, దీంట్లో సోరియాసిస్లో ఏదైనా రకాలు ఉంటుందా, ఒకటే రకమైన సోరియాసిస్ ఉంటుందా? లేదండి, ఇందులో రకాలు ఉన్నాయి. కొన్ని డ్రైగా చర్మం పొడిబారి పొలుసులుగా వచ్చే రకం ఒకటి, ఇంకొకటి రెడ్ కలర్ స్పాట్స్ వస్తాయి అక్కడక్కడ శరీరం పైన వచ్చి అవి దురద పెడుతూ ఉండి, లేదంటే అవి పుళ్ళు బారటం, దాని నుంచి మళ్ళీ చీము వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక రకం పస్టులర్ సోరియాసిస్ అంటాం. అట్లాగే మొత్తం శరీరం అంతా ఎక్కువ వక్ష భాగము, మోకాళ్ళు, తొడలు వీటన్నిటి దగ్గర రెడ్నెస్ అంటే ఎర్రగా రక్తం లాంటి కలర్లో అయిపోయి అదొక రకం. ఇంకా చిన్న చిన్న మచ్చల్లాగా వచ్చి అది చూడ్డానికి షైనీగా సాఫ్ట్గా కనపడుతుంది. మనం ఏదో సమ్ అలర్జీ అనుకుంటాం, కానీ అది కూడా ఒక టైప్ ఆఫ్ సోరియాసిస్. ఇంకోటి ప్లాంటర్ సోరియాసిస్ అంటాం. మోకాళ్ళు, మోచేతులు మాత్రమే డ్రై అయిపోయి అది పొలుసులుగా అవి ఎక్కువ ఇచ్చింగ్, డ్రైనెస్ ఉంటుంది. సో ఇది కూడా ఒక రకం. సో ఇవన్నీ కూడా కొంతమందిలో ఫోల్డ్స్లో అంటే చేతులు, కాళ్ళు, ఈ మోచేతులు, మోకాళ్ళల్లో వస్తుంది డ్రైనెస్, ప్యాచెస్ వస్తాయి, తలలో వస్తుంది. కొంతమందిలో చంకల్లో ఇట్లా ఫోల్డ్స్, స్కిన్ ఫోల్డ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా మనకి ఈ సోరియాసిస్లో కొన్ని వెరైటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇందులో ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో మెయిన్ మనం అబ్జర్వ్ చేస్తే పేషెంట్స్లో మనం చూస్తే ఎక్కువ అండర్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కండిషన్స్ గురయ్యే వాళ్ళల్లో ఈ సోరియాసిస్ కేసెస్, ఇన్సిడెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హెరిడిటరీ కంటే కూడా మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలోనే మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము. ఇమ్యూనిటీ లోగా ఉన్న వాళ్ళలో కూడా ఈ డిసీజ్ మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే మేడం ఇప్పుడు సోరాసిక్ అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువ ఉంటుంది. సో డ్రై కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండ్ డ్రై కండిషన్స్లో అంటే మన వాతావరణం, అలాంటి వాతావరణంలో కూడా ఈ సోరియాసిస్ ఎక్కువ కనపడుతుంది మనకి. అంటే మేడం ఇప్పుడు మీరు ఐస్కార్ట్ వాళ్ళు సోరాసిక్ కిట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారన్నారు, దీనికి పరిష్కారం అంటున్నారు కదా, అంటే ఇలాగ ట్రీట్మెంట్ ఇస్తారు దీన్ని? ఈ సోరాసిక్ కిట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అంటే వాళ్ళు 30-40 years అనుభవజ్ఞులైన డాక్టర్లు వాళ్ళ సర్వీస్లో చూసిన కేసెస్లో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్లో ఏవి బాగా పనిచేస్తున్నాయి ఏంటి అనేది మనం వర్కౌట్ చేసి ఒక మంచి కిట్ తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా 4 పార్ట్స్ ఉన్నాయి. 2 రకాల టాబ్లెట్లు, ఒక ఆయిల్ అండ్ ఒక క్రీమ్ ఉన్నాయి. అంటే ఈ ఆయుర్వేద చికిత్స పద్ధతులు ఎలా ఉంటాయి చెప్పండి? ఆయుర్వేద మెయిన్ చూసుకుంటే ఆయుర్వేదంలో ఈ డిసీజ్ అంటే ఏకాదశ కుష్ఠం కింద తీసుకోవచ్చు ఆయుర్వేదంలో చూసుకుంటే. సో దీనికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ చెప్పారనమాట, ఏవైతే మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయో. ఆయుర్వేద గ్రంథాల్లో చాలా ఏళ్ల కిందటనే ఈ డిసీజ్ యొక్క లక్షణాలను బట్టి ఒక పేరు బట్టి ఇలా లక్షణాలు ఉంటాయని చెప్పారు. సో దాన్ని మనం ఈ సోరియాసిస్ డిసీజ్ని మన గ్రంథాల్లో చెప్పిన డిసీజ్ని కంపేర్ చేస్తే సేమ్ ఉన్నాయి లక్షణాలు. సో ఇది మెయిన్ అక్కడ ఏం చెప్పారంటే రక్తంలో మనకి
దూష్యాలు అంటే ఈ టాక్సిన్స్ ఏవైతే బ్లడ్లో ఉంటాయో దాని వలన స్కిన్లో వచ్చే డిసీజ్ అని అప్పుడే చెప్పారు. సో సేమ్ లక్షణాలు దురద, చర్మం పొడిబారటం, చేప పులుసులు లాంటివి, ఇవన్నీ వర్డ్స్ ఖచ్చితంగా అందులో ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి మనం ఆయుర్వేద డ్రగ్స్ ఏవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనే దాన్ని ఒక కిట్ లాగా తీసుకొచ్చాం మనం. సో ఇందులో పంచకర్మ కూడా మనకి పని చేస్తుంది. పంచకర్మలో వామన, విరేచన, రక్తమోక్షణ ఇలాంటివి ఉంటాయి. సో వాటితో పాటు మెడిసిన్స్ కూడా చెప్తాము. సో ఈ మెడిసిన్స్ మనం రీసెర్చ్ ఓరియంటెడ్ మెడిసిన్స్, టైం టెస్టెడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ మెడిసిన్స్. సో ఇవి డీటెయిల్గా మనం చెప్పుకుందాం. ఈ ఆయుర్వేద చికిత్సలు ఎవరికి చేయవచ్చు? అంటే ముసలి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఈ సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది, యవ్వనస్తులు కూడా ఉంటారు. అంటే అందరికీ ఇది గిట్టుతుందా ఈ ఆయుర్వేద చికిత్స అనేది? ఆయుర్వేద చికిత్స అందరికీ చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి అలోపతిలో తీసుకుంటే చాలా వరకు స్టీరాయిడ్స్ మీద, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మీద డిపెండ్ అవుతాము. స్టీరాయిడ్స్ మనకు తెలుసు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి కాకుండా ఓన్లీ మనకి కనిపించే లక్షణాలని మాత్రమే ట్రీట్ చేయకుండా రూట్ కాజ్ని ట్రీట్ చేయమంటారు. అంటే దేని వలన ఈ డిసీజ్ మనకు వస్తుంది, సో ఆ రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తే మనకు కనిపించే లక్షణాలతో పాటు ఏదైతే కాజ్ ఉందో అది కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో హీలింగ్తో పాటు మళ్ళీ అది రాకుండా కూడా మనం మన వైద్య విధానాల్లో ఉన్న గ్రేట్నెస్ అదే. మీరు సోరాసి కిట్ అంటున్నారు కదా, ఈ సోరాసి కిట్ యొక్క ప్రత్యేకత ఏంటి? నేను చెప్పినట్లు అనుభవజ్ఞులైన వైద్యులు ఒక 30-40 సంవత్సరాల వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి చేసిన మెడిసిన్. సో రీసెర్చ్ కూడా చేశారు దీని మీద, చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇందులో మొదటి తీసుకుంటే ఇచ్సి ట్యాబ్లెట్. ఇందులో మనకి గంధక రసాయనం, వచ, సారివ, ఖదిర, అశ్వగంధ ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చర్మ రోగాల్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేసే డ్రగ్స్, హెర్బ్స్. సో ఇవి ఏం చేస్తాయి, ఇప్పుడు మనకి ఈ డిసీజ్లో ఉండే లక్షణాలు దురద పెట్టడం, డ్రైగా స్కిన్ ఉండటం, పొలుసుల్లాగా స్కిన్ ఊడిపోవటం, ఇవన్నిటిని కూడా తగ్గిస్తుంది. దురదను, ఈ పొడి రాలటాన్ని ఇవన్నిటిని కూడా తగ్గిస్తుంది. ఇంకొకటి ఏంటంటే సోరాసి కిట్. ఇది మనం చెప్పుకున్నట్టు ఇందాక మనం చెప్పాం, మానసిక శారీరక ఆరోగ్యం రెండింటినీ ఇందులో ఎఫెక్ట్ అవుతాయని. సో వీళ్ళు చాలా అండర్ స్ట్రెస్లో ఉంటారని చెప్పాము. సో వాటిని టార్గెట్ చేసే మెడిసిన్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో అశ్వగంధ, జటామాంసి, బ్రాహ్మి ఇలాంటివి మైండ్ మీద వర్క్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బాడీలో ఇమ్యూనిటీని పెంచి మళ్ళీ ఈ డిసీజ్కి మనం సెన్సిటివ్గా కాకుండా ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మానసికమైన ప్రశాంతతను కూడా కలుగజేస్తాయి. సో మనం హాఫ్ డిసీజ్, మనం స్ట్రెస్ని తగ్గిస్తే హాఫ్ డిసీజ్ని మనం కంట్రోల్ చేసినట్టే. సో మిగతా మెడిసిన్స్తోని మిగతా లక్షణాలని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ మెడిసిన్స్లో నెక్స్ట్ వచ్చేసి పంచవల్కల తైలం. సో ఇది కేరళీయ పద్ధతిలో తయారు చేసిన మెడిసిన్. దీంట్లో 5 రకాలైన వృక్షాలకు సంబంధించిన, మెడికేటెడ్ ప్లాంట్స్ సంబంధించిన పట్టలు, అంటే బాక్స్ నుంచి తీసిన ఆయిల్ అనమాట, తైలపాక విధానంలో చేసింది. సో ఇది చాలా వరకు డ్రై స్కిన్ని, ఇచ్చింగ్ని, వీటన్నిటిని తగ్గిస్తుంది. సో ఇది మనం నైట్ పడుకోవే ముందు అప్లై చేసుకుని కొంచెం మసాజ్ చేసి వదిలేస్తే నైట్ అంతా కూడా అది స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి చాలా బాగా వర్క్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి సోరానిల్ క్రీమ్. ఇది మనం స్నానం చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే సోరియాటిక్ ప్యాచెస్ ఉన్నాయో వాటన్నిటి మీద జెంటల్గా మసాజ్ చేసి వదిలేస్తే ఆ ఇచ్చింగ్ డ్రైనెస్ని తగ్గించడంతో పాటు అది మాయిశ్చరైజర్గా కూడా ఇది వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ అని అంటే కొన్ని అపోహలు కూడా ఉంటాయి. అంటే సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇది కూడా ఆయుర్వేదికే కదా. అయితే అలాంటప్పుడు మీ యొక్క సోరాసి కిట్ ద్వారా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఇందులో అన్ని డ్రగ్స్ చాలా ఇయర్స్ నుంచి వాడి చూసి ఎక్స్పెరిమెంట్స్ చేసి రీసెర్చ్ చేసింది కాబట్టి ఎక్కడ కూడా మనకి ఇంతవరకు అలాంటి ఇన్సిడెంట్స్ మనం నోటీస్ చేయలేదు. ఇందులో అలాంటి హానికారకమైన పదార్థాలు కానీ మెడిసిన్స్ కానీ లేవు. ఇవన్నీ ఒరిజినల్గా మనం ఆయుర్వేదిక్ హెర్బ్స్ నుంచి చేసిన మెడిసిన్స్. ఇవి చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ కిట్. అంటే ఈ మందులు వాడుతున్నప్పుడు ఎవరైనా, అంటే రోగగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి? వాళ్ళకి రకరకాల అన్నీ తినాలనుకుంటారు, కానీ పథ్యం ఏమైనా ఉంటుందా? ప్రత్యేకంగా ఇవే ఫుడ్ తినాలి లేదా స్వైన్స్ ఆఫ్ ఫుడ్ తినకూడదు అని ఏమైనా ఉంటుందా? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సో మన ఈ స్కిన్కి సంబంధించిన ఇచ్చింగ్ అండ్ డ్రైనెస్ ఇవి పెంచే ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి పథ్యం అంటే. సో ఓన్లీ
మెడిసిన్స్ వాడినప్పుడు పథ్యం కాదు అది. మనకు డిసీజ్ లక్షణాలు తగ్గడానికి వాడే పథ్యంలో ఏం చెప్తామంటే స్పైసీ ఫుడ్ తినద్దు అని ఒకటి చెప్తాం, విరుద్ధాహారం అని చెప్పాం కదా, అదే చేపలు, పాలు, పెరుగు ఇలాంటివి కలిపి తినకుండా పోవటం, లేకపోతే ఎక్కువ జంక్ ఫుడ్ ఇలాంటివి తినకుండా ఉండటం, మైదాతో వీటితో చేసిన ఆహార పదార్థాలు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, కలర్, మెయిన్ ముఖ్యంగా కలర్. మనం ఫుడ్ అట్రాక్టివ్గా కనపడడానికి బయట ఫుడ్స్లో చాలా వరకు కలర్స్ యాడ్ చేస్తారు. ఈ కలర్స్ క్యాన్సర్ కారకాలే కాదు, చాలా స్కిన్ డిసీజెస్ని కూడా ఇది ముఖ్య కారణం ఈ కలర్. సో వాటిని అవాయిడ్ చేయాలి ముఖ్యంగా. అట్ ద సేమ్ టైం డ్రింకింగ్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా తగ్గించుకోవాలి. నైట్ టైం మేల్కోవడం ఇలాంటివి చేయకూడదు. టైంకి ఫుడ్ తినాలి. కొంచెం సూర్యరశ్మి తగిలే విధంగా ఎర్లీ మార్నింగ్ కొంచెం సేపు వాకింగ్ చేయడం, ఇలాంటివి. ఫిజికల్గా సోషల్గా యాక్టివ్గా ఉండడం, మెంటల్లీ ఫిజికల్లీ సోషల్లీ యాక్టివ్గా ఉండటం చాలా మంచిది. సో ఈ డిసీజ్ ఉన్న వాళ్ళని మనం కూడా దూరం పెట్టకుండా వాళ్ళతోని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఇది తగ్గే డిసీజే, ఇది అట్ ద సేమ్ టైం ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చే అంటువ్యాధి కాదు, ఇలాంటివన్నీ మనం చెప్పి ఫ్యామిలీ నుంచి అష్యూరెన్స్ రావటం, ఫ్రెండ్స్, స్నేహితులు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తే కూడా వాళ్ళు మానసికంగా చాలా ప్రశాంతతని పొందుతారు. వాళ్ళు అష్యూరెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఈ సోరియాసిస్ కిట్ మరి లాంగ్ టైం దాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో ఈ కిట్ మనకు ఒక నెలకి సరిపడే మెడిసిన్స్ ఉంటాయండి ఇందులో. సో ఇవన్నీ కూడా వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం ఇస్తాము. అట్ ద సేమ్ టైం చాలా హైజీనిక్ కండిషన్స్లో మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫార్మసీస్లో తయారు చేసిన మెడిసిన్స్ కాబట్టి వీటి సేఫ్టీకి ఏమీ డోకా లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా వితౌట్ ఎనీ డౌట్ మీరు వాడుకోవచ్చు. ఓకే, సో మొత్తానికైతే సోరియాసిస్ గురించి చక్కగా మీరు వివరించారు మేడం. అలాగే ఈ సోరియాసిస్ కిట్ అనేది చక్కటి పరిష్కారం అని కూడా మీరు చెప్తున్నారు. సో కాబట్టి సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే సోరియాసిస్కి కారణాలైన ఆ వ్యాధి రావడానికి కొన్ని కారణాలు కూడా డాక్టర్ గారు మనతో చెప్పారు. అది ఏంటి అంటే చేప, అలాగనే పాలు, పాల పదార్థాలు అవి కలిపి తినకూడదు. అలాగనే విరుద్ధమైన ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఈ రోజుల్లో రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి అలాంటి విరుద్ధమైన ఫుడ్ హ్యాబిట్స్ని మనం మానుకోవడం మంచిది. ఎందుకంటే ఈ చర్మ వ్యాధి కానీ ఏ వ్యాధి అయినా సరే మనకు సంబంధించిన మట్టుక అది వస్తుంది అంటే అది తీసుకోవడం ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ జంక్ ఫుడ్ని కానీ ఇంకా రకరకాల కలర్స్తో చేసిన ఫుడ్ కానీ వాటిని అవాయిడ్ చేయడం మంచిది. కాబట్టి ఈ యొక్క సమస్య నుంచి మనం తప్పించుకోవాలంటే ఇలాంటివి అవాయిడ్ చేయాలి. దాంతోపాటు ఎవరైతే సోరియాసిస్తో బాధపడుతున్నారో వారు మాత్రం తప్పనిసరిగా ఈ సోరియాసిస్ కిట్ తీసుకొని పరిష్కారం చూసుకోవాల్సిందిగా డాక్టర్ గారు సలహాలు ఇస్తున్నారు. ఇది సోరియాసిస్కు చక్కటి పరిష్కారాన్ని డాక్టర్ గారు ఈరోజు మనకు వివరించారు. సో ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క సోరియాసిస్ కిట్ని బుక్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం.